ప్రేజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనాలండి. అందరూ బాగున్నారా? రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియ సహోదరుడు సహోదరి అందరూ కూడా మీ యొక్క గొప్ప ఆదరణతో దేవుడు నిత్యం మనల్ని కూడా ఆశీర్వదించేవాడు, దీవించేవాడు. ఆయన వాక్యాన్ని తెలియచేసే క్రమంలోనే ఆయన బిడ్డలకు వాక్యాన్ని ఏ రీతిగా తెలియజేయాలి అనేది ఆయన ప్రణాళికలలో ఒక భాగం. మరి ఈ ప్రణాళికలో భాగంగా మనమందరం కలిసి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో దేవుని యొక్క గొప్ప ఆత్మీయ ఆహారాన్ని, సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క మాటలను ధ్యానించుకున్నట్లులో పాలిభాగస్తులైనందుకు నేను ఎంతో సంతోషిస్తున్నానండి. మరి నేటి దినము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో గడిచినటువంటి దినాలలోని దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాల మేరకు మనమందరం కూడా కలిసి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో క్రొత్త నిబంధనను ప్రారంభించడం జరిగింది. మరి క్రొత్త నిబంధనలో మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా సువార్తలను ప్రారంభించాము. సువార్తలలో మొట్టమొదటిగా మత్తయి సువార్త 28 అధ్యాయాలు ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా వాక్య సమాచారాన్ని, అధ్యాయంలోని ఎన్ని భాగాలు ఉంటాయి, అదేవిధంగా ఆ యొక్క భాగాల్లో కొన్ని ముఖ్యమైన సందర్భాలను మనము వివరించుకోవడం జరిగింది. మరి అదే రీతిగా మనం చూసుకున్నట్టయితే మార్కు సువార్తలు ఉన్నటువంటి 16 అధ్యాయాలను, అదేవిధంగా లూకా సువార్తలు ఉన్నటువంటి 24 అధ్యాయాలు మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలోని మనము దేవుడు ఇచ్చినటువంటి మహా గొప్ప కృపచేత చూస్తున్నటువంటి ప్రతి సోదరుడు సోదరి, అదేవిధంగా దేవుని బిడ్డలందరూ కూడా మీరందరూ కూడా ఆదరించడాన్ని బట్టి, అదేవిధంగా మీరందరూ కూడా మన యొక్క ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారని గొప్ప విశ్వాసం నాకు ఉన్నది. ఆ యొక్క విశ్వాసముతో మీరందరూ కూడా దేవుడి వాక్యాన్ని చేరవేయటలోని, సువార్తను ఇతరులకు చేరవేసే క్రమంలో మీరందరూ పాలిభాగ్యస్తులై ఉన్నారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ప్రియమైన సోదరుడా సహోదరి, మరి మీరందరూ కూడా క్రైస్తవ్యంలో మీకున్న వెసులుబాటు ప్రకారంగా మీరందరూ వినేవారుగా కాకుండా మీరందరూ కూడా మీ యొక్క మాధ్యమాల ద్వారా సువార్తను ఏదో ఒక రీతిలో మీరు కూడా తెలియచేయాలనేటువంటి గొప్ప ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేయడం బట్టి, మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలోని మీకున్న సమయాల్లో మీరు చూసి మీరు ఆనందిస్తున్నారని నేను విశ్వసించున్నాను. మరి ఈ క్రమంగా మనం చూసుకున్నట్టయితే రాబోయే దినాల్లో కూడా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి బైబిల్ ఆధారితంగా కేవలం బైబిల్లో ఉన్నటువంటి వాక్య సమాచారాన్ని మాత్రమే మనం అందరము ధ్యానించుకొని ఆ యొక్క వాక్యము మన హృదయాలలో, మన మనస్సులోని, మన హృదయాలలోని, మన ఆత్మలోని స్థిరపరచుకొని క్రైస్తవుడుగా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని గడపడమే మన యొక్క రక్షణ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ క్రమంలో మరి ఈరోజు మనమందరం కూడా యథావిధిగా మాట్లాడుకునేటటువంటి అంశము ఈరోజు సువార్తలలో చివరి సువార్త, యోహాను సువార్తకు సంబంధించినటువంటి 21 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క యోహాను సువార్తను ఈ రోజు నుంచి మనం ప్రారంభించడం జరుగుతుంది. మరి ముందుగా మనం చూసుకున్నట్టయితే మత్తయి గారేమో యూదుల గురించి, అదేవిధంగా మార్కు గారేమో రోమియోలను ఉద్దేశించి, అదేవిధంగా లూకా గారు దేవుని కుమారుడు, మనిషి కుమారుడుగా గ్రీకులు అందరికీ జ్ఞానులకు అర్థమయ్యేలాగను, సమస్త జనులందరికీ అర్థమయ్యేలాగను దేవుని యొక్క విషయాలను, అదేవిధంగా మరి ఈరోజు ప్రత్యక్షమైనటువంటి శిష్యుడిగా పేరుగాంచినటువంటి మత్తయి, యోహాను గారులో మనకి బైబిల్లో పొందపరచడం జరిగింది. ఎందుకంటే సువార్తలలో మత్తయి గారు, అదేవిధంగా యోహాను గారు వారి యొక్క రచనా శైలి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మొదటి రాకడలో ఆయనతో పాటు కలిసి జీవించారు, ఆయనతో పాటు కలిసి ప్రయాణించారు, ఆయనతో పాటు కలిసి ఆయన బోధనలను విన్నారు, ఆయన యొక్క ప్రణాళికలను తెలుసుకున్నవారు, అదేవిధంగా ఆయన యొక్క ప్రకటనలను తెలుసుకున్నవారు, ఆయన యొక్క ఉపదేశాలను తెలుసుకున్నవారు, ఆయన ఉపమానాలను వినినవారు. శిష్యులు 12 మందిలో కూడా మరి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు యోహాను గారని మనము అనేక మార్లు సువార్తలు చదువుతున్నప్పుడు మనం తెలుసుకున్నాము. మరి అటువంటి
యోహాను గారు ప్రభువైన యేసుక్రీస్తుల వారు మొదటి రాకడలో ఆయన దగ్గరుండి చూస్తున్నటువంటి వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఈ బోధనలకు సంబంధించి కానీ, అదేవిధంగా మరి ప్రకటనలకు సంబంధించి కానీ, అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే అనేక ఉపదేశాలకు సంబంధించి కానీ, దేవుడు మాటలకు సంబంధించి కానీ, పరిశుద్ధ ఆత్మ యొక్క అనేకమైనటువంటి విషయాలను, అదే రీతిగా ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు దేవుని కుమారుడుగా, ఎస్పెషల్లీ యోహాను సువార్తలో మనం అంతా కూడా చూసినట్టయితేనండి, తండ్రి యొక్క కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఎక్కువగా కోట్ చేస్తూ, తండ్రి కుమారుడు అని చెప్పి ఎక్కువగా కోట్ చేస్తూ జరిగినటువంటి సందర్భాలు, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తండ్రి చిత్తానుసారంగా ఏ మాదిరిగా నడుచుకున్నారనేటువంటి అంశాలను, అదేవిధంగా తండ్రి చిత్తము లేనిదే కుమారుడు ఏ ఒక్క క్రియలను చేయుడు అనేటువంటి అంశాలను, మరి అదేవిధంగా సమస్త అధికారం కలిగినా కూడా తండ్రి చిత్తం చేత తండ్రి మీద ఆధారపడి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు నడుచుకున్న అంశాలను, అదేవిధంగా మనం చూసినట్టయితే అనేకమైన సందర్భాలలోని తండ్రి కుమారుల యొక్క ప్రమేయముతో జరిగినటువంటి విషయాలను ఏదైతే సాక్షాత్తు చూసినటువంటి శిష్యుడైన యోహాను గారు ఆయన యొక్క రచనా శైలి ద్వారా యోహాను సువార్తలో పొందుపరచడం జరిగింది. మరి అదే విధంగా యోహాను గారు ఏదైతే యోహాను సువార్తతో పాటు ఆయన రాసినటువంటి పత్రికలు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, అదేవిధంగా చివరిలో రాసినటువంటి ప్రకటన గ్రంథం, ఇది మనము యోహాను సువార్త శిష్యుడైనటువంటి యోహాను గారు ఆయన యొక్క క్రమంలో ప్రాథమిక సమాచారంగా మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రారంభించబడినటువంటి యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యోహాను గారు రచనా శైలి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుల వారి గురించి ఏం చెప్పారు అనేది మనం వెళ్ళే ముందు ఒక్కసారి మనం అందరం కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి, తెలుసుకోవాలి. ఎందుకనంటే ఈ విషయాన్ని మనం తెలుసుకోలేకపోతే, దీనిని మనము విశ్వసించలేకపోతే, మనము సమాధానముగా విశ్వాసానికి మనము ముందుగా వెళ్ళలేము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏంటి ఆ విషయం అంటే, సమస్తము కూడా తండ్రి అయిన దేవుడు, తండ్రి అయినటువంటి యెహోవా, ఆయన కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని పరిశుద్ధ ఆత్మతో ఆయనను ఈ యొక్క భూమి మీదకి పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన బిడ్డలమైన మనలను రక్షించుట కొరకు ఆయన కుమారుణ్ణి ఈ యొక్క సమస్త సృష్టి మీద అధికారాన్ని ఇచ్చి మన యొక్క జీవితాల్లో మన పాపము నుండి ఆయన రక్షకుడై ఈ లోకాన్ని రక్షించేవాడుగా ఆయన పంపించినటువంటి విషయాన్ని, అదేవిధంగా ఆయన నిత్యత్వంలో, అంటే ఈ సృష్టి సృష్టింపబడక ముందు నుంచి కూడా తండ్రితో ఉన్నవాడని, ఆయనతో కలిసి ఆయన చెప్పిన లాగున ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఆయన ద్వారా జరిగిందని, ఈ క్రమంలో తండ్రి చేత సమస్తము కూడా కుమారుడు నెరవేర్చినటువంటి అంశాలను మన లైఫ్లో మనం ఎప్పుడు కూడా క్రైస్తవుడుగా సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి సమాజంలో అనేక దుర్బోధనలో మీరు చూసినట్టయితే తండ్రి గురించి కుమారుని గురించి మాట్లాడేటప్పుడు ఏదైతే క్రైస్తవ్యంలో తెలియని వారు, బైబిల్ అంటే తెలియని వారు, పరిశుద్ధ గ్రంథం అంటే తెలియని వారు, పరిశుద్ధ గ్రంథ లేఖనాలను తెలియని వారు మాట్లాడుచున్నారు అని అంటే వారికి తెలియదు కాబట్టి మాట్లాడతారు. కొంతమంది తెలిసిన వారు కానీ, అదేవిధంగా ఆ విషయం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన లేనివారు కానీ, ఉన్నవారు కానీ కొన్ని సమయాల్లో వారు సమాధానం చెప్పేటప్పుడు కూడా సాతాను యొక్క శోధన వల్ల వారు సంపూర్ణంగా సమాధానం చెప్పలేకపోయి ఉండొచ్చు. కానీ ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి వాక్యాన్ని దాటి కానీ, పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి ఏ ఒక్క మాటనైనా సరే మనము దాటి, మనం ఆలోచించే ఆలోచన కానీ, మనము మాట్లాడే మాట కానీ ఏదైనా కూడా
అది దేవుని దృష్టిలో మనం ఉగ్రతకు గురైన వారమే అవుతాం. ఎందుకంటే దేవుడు ఏదైతే పొందపరిచి ఉన్నాడో దానిని మాత్రమే మనం చెప్పాలి. ఆయన నిత్యంలో ఉన్నవాడు. ఆయన ఈ సృష్టించక ముందు నుంచి కూడా ఆయన తండ్రితో ఉన్నవాడని వాక్యం మనకి ఏ మాదిరిగా అయితే సెలవిస్తుందో దాని మీద నమ్మిక ఉంచి విశ్వాసం కలిగి ఉండడమే ఆయన బిడ్డలుగా మనం చేయాల్సినటువంటి ఆ యొక్క ఆలోచన. మరి ఈ మాదిరిగా ఈ యొక్క అధ్యాయంలో మనము వెళ్లే ముందు ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ప్రప్రదంగా మొదటి 5 వచనాల్లో ఈ యొక్క మొదటి సువార్తను ప్రారంభించే ముందు మొదటి 5 వచనాల్లోని ఆయన యొక్క నిత్యత్వంలో ఉన్నవాడని మనము తెలుసుకుంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ విషయాలను మనము మన యొక్క హృదయాల్లో మనం స్థిరపరచుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎప్పుడూ కూడా ఈ యొక్క దైవత్వంతో పొందినటువంటి ఈ 3 అంశాలను కూడా ఏకరీతిగా ఏకమనసుతో కలిగి ఆలోచించాలనే ఒక ఆలోచనను మన హృదయంలో మనం స్థిరపరచుకున్నట్లయితే దేవుడు విశ్వాసాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వారము అవుతాము. మరి కాబట్టి ఈరోజు మనము ధ్యానించుకోబోయేటువంటి ఏదైతే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే మొత్తముగా ప్రియమైన సహోదరి సహోదరుడా 51 వచనాలు ఉన్నాయి మొత్తంగా చూస్తే. మరి మనం ఇచ్చేటువంటి వాక్య సమాచారం ఏంటి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో మీరు సువార్తలను చదువుకునేటప్పుడు ప్రతి అధ్యాయంలో కూడా వచనాలు సంఖ్య ఏ మాదిరిగా అయితే ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని ఎన్ని భాగాలుగా, ఆ యొక్క భాగాలలో ఏ ఏ సందర్భాలలో ఏ ఏ విషయాలు పొందపరిచారని తెలుసుకోవడం ద్వారా, అక్కడ ముఖ్యమైనటువంటి వచనాలను మనం తెలుసుకోవడం వల్ల ఏదైతే తండ్రి మనము తెలుసుకోవాలని పొందపరిచిన జ్ఞాన వాక్కులను వారి శిష్యుల ద్వారా లిఖితపూర్వకంగా ఇక్కడ మనకి పొందపరిచి, అట్టి విషయాలలో మనం అందరం కూడా సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలని, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు ఖచ్చితంగా మనకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఈ విషయాలు మీకు తెలియచేయడం జరుగుతుంది ప్రియమైన సహోదరి సహోదరుడా. మరి మొదటగా చూసినట్టయితే ఈ యొక్క 51 వచనాలను 1 నుంచి 5 వచనాల్లో చూస్తే, సృష్టికి ముందు నుండి తండ్రితో కలిసి ఉన్నవాడు, అదేవిధంగా వాక్యము మానవ అవతారము ఎత్తటం, ఈ యొక్క సందర్భాలకు సంబంధించిన వచనాలే 1 నుంచి 5 వచనాలు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 6 నుంచి 18 వచనాల్లో చూసినట్టయితే బాప్తీసం ఇచ్చు యోహాను గారి గురించి చెప్పడం జరిగింది. మూడవదిగా మనం చూసినట్టే 19 నుంచి 28 వచనాల్లో బాప్తీసాన్ని ఇచ్చినటువంటి యోహాను గారి యొక్క సందేశం. అదేవిధంగా మనం చూస్తే 4వ అంశంగా 29 నుంచి 34 వచనాల్లో యేసుక్రీస్తుల వారు స్వయాన యోహాను గారి దగ్గరికి రావడం. 5వ అంశంగా మనం చూసుకున్నట్టయితే 35 నుంచి 51 వచనాల్లో శిష్యులు యేసుక్రీస్తుని వెంబడించిరి అనే ఈ యొక్క 51 వచనాలు ఈ యొక్క 5 భాగాలలో పొందపరచడం జరిగింది ఈ యొక్క వాక్య సమాచారం. మరి ఈ వాక్య సమాచారాన్ని మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలి అంటే క్రమంలో ఏం జరిగింది ఈ యొక్క 51 వచనాల్లో, సువార్తను లిఖించినటువంటి సాక్షాత్తు శిష్యుడు యోహాను గారి యొక్క 51 వచనాల్లో ఏం చెప్పారనేది తెలియాలంటే ఈ సందర్భాలు ప్రతి ఒక్కటి కూడా మీకు తెలియాలని చెప్పడం జరుగుతుంది ప్రియమైన సహోదరి సహోదరుడా. మరి ఈ రీతిగా మనం చూసుకున్నట్టయితే ఇందులో 1 నుంచి 5 వచనాల్లో మనం చూసుకున్నట్టయితే ధ్యానించుకునేటప్పుడు, సృష్టికి ముందు నుండి తండ్రితో కలిసి ఉన్నవాడు, వాక్యము మానవ అవతారం ఎత్తుట. దీనికి సంబంధించి 5 వచనాలు మనము ఒకసారి వాక్యంలోని ధ్యానించుకున్నట్టయితే ఈ యొక్క వాక్యం ఒక అర్థాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మనం చూసినట్టయితే మొదటి వచనము, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యము అంటే ఈ సృష్టి ఏదైతే సృష్టించక ముందే ఒక వాక్యం అనేది ఉన్నది అని మనకి వాక్యానుసారంగా సాక్షాత్తు శిష్యుడైనటువంటి యోహాను గారే మనకి ఇక్కడ తెలియచేయడం జరుగుతుంది. దానితో పాటుగా వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఏదైతే సృష్టి ప్రారంభం నుంచి కూడా ఉన్నటువంటి ఈ వాక్యమట సాక్షాత్తు తండ్రి అయినటువంటి యెహోవా యొద్ద ఉండెను.
ఆ తర్వాత వాక్యము దేవుడై ఉండెను. ఉన్నటువంటి వాక్యమట, వాక్యము దేవుడై ఉండెను. సాక్షాత్తు తండ్రి అంటే యెహోవాతో పాటు వాక్య రూపములుగా మాట్లాడినటువంటి ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క సాదృశ్యంగా వాక్యం అనేది కూడా దేవుడై ఉన్నారని ఇక్కడ మనకి తెలియచేయడం జరుగుతుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ తర్వాత మనం చూస్తే అక్కడ ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సృష్టి ప్రారంభముకు ముందు నుంచి ఏదైతే ఉన్నటువంటి నిత్యత్వంలో ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఏదైతే సమస్తమంతా కూడా ఆయన మూలముగా కలిగింది. ఈ సృష్టిలో దేవుడు సమకూర్చినటువంటి ఈ సమస్త సంపదనంతటిని కూడా ఆయన మూలంగా కలిగినని చెప్పి మనకి వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ తర్వాత చూస్తే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్తు రూపంలో కానీ, మానవుడు పొందుతున్నటువంటి ప్రతి విషయంలో కానీ, మానవుడు పొందేటువంటి జ్ఞానాన్ని కానీ, మానవుడు పొందేటువంటి సంపద కానీ సమస్తం కూడా ఆయన లేకుండా కలిగి ఉండలేదు అని చెప్పి మనకి వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే నాలుగవ వచనంలో ఆయనలో జీవముండెను. ఏదైతే వాక్యము జీవమై ఉండెను, ఆయన వాక్యమట కృపా సంపూర్ణత కలిగినటువంటి ఆయన శరీరధారియే రాకముందే ఆయన వాక్యము ఏమై ఉన్నదట, ఆయనలో ఆ వాక్యంలో జీవం ఉండెను. లైఫ్ అంటే జీవము ఉండెను అనే ఒక మాటను ఇక్కడ మనం చూడొచ్చు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను. ఏదైతే ఆ యొక్క జీవము, వాక్యం అనే జీవము అది మనుషులకి వెలుగై ఉండెను. ఆ తర్వాత 5వ వచనం చూసుకున్నట్టయితే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. వెలుగైనటువంటి వాక్యము అంటే ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడే వాక్యమై ఉండెను, దేవుడే వెలుగై ఉండెను, దేవుడే జీవమై ఉండెను. ఏ వాక్యమైతే మనకి వెలుగై ఉన్నదో, దేవుడు వెలుగై ఉన్నటువంటి ఆ వెలుగును ప్రకాశించినప్పుడట ఈ యొక్క సాతాను శోధన వల్ల ఏమైందట, ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని ఈ యొక్క మొదటి 5 వచనాలను మనము ధ్యానించుకునేటప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆది అందు అంటే సృష్టించక ముందు నుంచి కూడా నిత్యత్వంలో సాక్షాత్తు రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తుల వారు తండ్రి యెహోవా యొద్ద ఆయన ఉన్నారు అనే ఒక విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ తర్వాత మనం చూసినట్టయితే బాప్తిస్మిచ్చి యోహాన గారు చెప్పినటువంటి కొన్ని మాటలు మనం చూసినట్టయితే ముందుగా 14వ వచనంలో మనం చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడు మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటమి. ఆ వాక్యము శరీరధారి అయి, ఏదైతే వాక్యము దేవుడై ఉన్నటువంటి ఆయన శరీరధారి అయి ఉండి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్యకి వచ్చినటువంటి రక్షకుడు గురించి వాక్యము తెలియజేస్తున్నటువంటి ఒక విధానము. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి కుమారుని యొక్క మహిమను ఏ రీతిగా అయితే తెలిసి ఉన్నారో ఆయన యొక్క మహిమను కూడా మనము కనుగొంటిమి అని చెప్పి సాక్షాత్తు శిష్యుడు యోహాను గారు ఇక్కడ ఆయన రాయడం జరిగింది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 18వ వచనంలో ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వైత కుమారుడే ఆయన బయలుపరిచును. ప్రియమైన సహోదరులారా, ఈ విషయంలో మనం గమనించినట్టయితే ఈ సమస్త సృష్టిలో దేవుడు యొక్క క్రియాశీలకమైన కొన్ని అంశాలను శిష్యులు చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం వాక్యాన్ని ధ్యానించినట్టయితే తండ్రి కుమారుని, కుమారుడు తండ్రి తప్ప ఎవరూ బయలుపరచరు అని చెప్పి ఇక్కడ వాక్యం మనకి ప్రగాఢంగా చెప్పడం జరుగుతుంది. దీని యందు మనం విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగే వారమై ఉండి అట్టి వాక్యములో మనము ఏకత్వం కలిగినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మనము మన యొక్క విశ్వాసాన్ని ముందుకు మనం వెళ్ళాలి
అనే ఒక ఈ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క బాప్తిసమిచ్చి యోహాను యొక్క సందేశము, బాప్తిసమిచ్చి యోహాను యొక్క సందేశాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత ఈ యొక్క అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే శిష్యులు ఏ రకంగా శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వెంబడించారనే అంశాలను కూడా ఈ యొక్క 51 వచనాల్లో పొందుపరచడం జరిగింది. మొదటగా యోహాను శిష్యుల పాటుతో ఉన్నటువంటి ఆంద్రేయ గారు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వెంబడించడము, ఆ తర్వాత ఆయన సోదరుడు పేతురు గారికి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని కనుగొంటిమి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు పేతురు గారు కూడా ఆంద్రేయ గారు ఇద్దరు కూడా కలిసి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వెంబడించడము, ఆ తర్వాత గలయలలోని ఫిలిప్పుని ప్రభువైన యేసుక్రీస్తుల వారు వెంబడించమని చెప్పినప్పుడు ఫిలిప్పు వెంబడించడము, ఆ తర్వాత మరలా ఫిలిప్పు గారు నతానేయులకు చెప్పినప్పుడు నతానేయులు ప్రభువైన యేసుక్రీస్తుల వారి పట్ల నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అని చెప్పి అడిగినప్పుడు చూడమని చెప్పి ఫిలిప్పు గారు పిలిచినప్పుడు నతానేయులు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని తెలుసుకోవడము, తెలుసుకున్నటువంటి నతానేయులు గారు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని దేవుని కుమారుడుగా అంగీకరించడము, ఎన్నో విషయాలను ఈ యొక్క 51 వచనాల్లో చివర క్రమంలో చూసినట్టయితే శిష్యులు ఏ మాదిరిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని వెంబడించారు అనే మాటలను ఇందులో మనకి పొందపరచడం జరిగింది ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ కొన్ని విషయాలలోని యూదులలో ఉన్నటువంటి ఈ యొక్క యాజకత్వం చేసిన పరిసయ్యులు, అదేవిధంగా సద్దుకయ్యులు, వీరు అక్కడ బాప్తిసమిచ్చి యోహాను గారిని కూడా కొన్ని ప్రశ్నలు అడగడము జరిగింది. మరి ఈ క్రమంలోనే అదేవిధంగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్టయితే మరునాడు అనే పదం ఎక్కడంటే మనం చూసినట్టయితే 29వ వచనం స్టార్టింగ్ లో మరునాడు అనే ఒక పదము, 35వ వచనంలో స్టార్టింగ్ లో మరునాడు అనే పదము, అదే విధంగా మనం చూసినట్టయితే 43వ వచనంలో మనం చూసుకున్నట్టయితే మరునాడు. అంటే ఈ యొక్క అధ్యాయంలో జరిగినటువంటి దినాల గురించి 3 దినాలలో ఏ మాదిరిగా ఈ యొక్క విషయ శైలి జరిగింది అనేది సాక్షాత్తు యోహాన్ గారు లిఖితపూర్వకంగా ఇందులో రాయడం జరిగింది ప్రియమైన సహోదరి సహోదరులారా. మరి ఈ మాదిరిగా నేటి దినము మనం ధ్యానించుకున్న విషయాలలోని మరొక అంశంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క మాటల్లోని మనము ఇక్కడ 29వ వచనాన్ని మనం చూసినట్టయితే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి వాక్యము ద్వారా సెలవివ్వడం జరిగింది ప్రియమైన సహోదరి సహోదరులారా. అదే విధంగా చివరగా ఈ యొక్క అధ్యాయంలో 51వ వచనం చాలా ముఖ్యమైన వచనము. అది ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడటియు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటియును దిగుటియును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆకాశము తెరవబడటం అనేది జరుగుతుందట. దేవుని దూతలు మనిషి కుమారుడు ఉండగా ఎక్కుటియును అదేవిధంగా దిగుటియును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి యోహాను గారు ఇక్కడ పొందపరిచినటువంటి మాటలను బట్టి మనము తెలుసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ సువార్తలలో మనము పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ధ్యానిస్తున్నప్పుడు మనము ఖచ్చితంగా గుర్తుకు పెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటి అంటే, సువార్తను రాసిన వ్యక్తి యొక్క రచనా శైలి, ఆ రాసినటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఎరిగిన వాడైతే ఆ రచనా శైలి రాసినటువంటి వ్యక్తి విధానం బట్టి మన వాక్యాన్ని చదువుకోవాలి. పరోక్షకంగా ఉన్నటువంటి వ్యక్తులు మార్కు గారు లూకా గారు శిష్యులైనప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క సువార్తలో పరిచర్యలో వారు పాలుభాగస్తులైనప్పటికీ వివిధ సందర్భాల్లో వారు రచనా శైలిలోని సమాచారం వారు ఏ మాదిరిగా సేకరించుకొని వారు పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచారనే ఒక విధానాన్ని మనం తెలుసుకొని ఆ రీతిగా మనము వాక్యాన్ని ధ్యానించుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరుడా. ఈ రీతిగా యోహాను సువార్తను మీరు ధ్యానించుకునేటప్పుడు 21 అధ్యాయాలను మీరు ధ్యానించుకునేటప్పుడు ఈ యొక్క యోహాను సువార్తలో యోహాను గారు సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తుల వారిలో 12 మందిలోని అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి శిష్యుడు
పేతురు గారు ప్రభుని యేసుక్రీస్తు వారికి ఇన్నర్ సర్కిల్లో ఉన్నటువంటి పేతురు, యాకోబు, యోహానులోని ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి, ఎన్నో విషయాలలోని ప్రభుని యేసుక్రీస్తుల వారితో పాటు నడుచుకున్నటువంటి వ్యక్తి, రూపాంతరం కొండ మీద ప్రభుని యేసుక్రీస్తుల వారు పిలిచినప్పుడు వెళ్ళినటువంటి వ్యక్తి, ఇటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క యోహాను సువార్త గురించి యోహాను గారే స్వయంగా ప్రభుని యేసుక్రీస్తుల వారి యొక్క మొదటి రాకడలో జరిగినటువంటి బోధనలు, ప్రకటనలు, ఉపదేశాలు, ఉపమానాలు, అనేక సందర్భాల్లో ప్రభుని యేసుక్రీస్తుల వారు చేసిన గొప్ప సూచక క్రియలు, ఆయన మాట్లాడిన గొప్ప అద్భుతమైన మాటలు, దేవుని యొక్క కుమారుడుగా ఆయన తెలియజేసినటువంటి ఎన్నో విషయాలను మనము 21 అధ్యాయాల్లో మనము ధ్యానించుకోవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితానికి సువార్తలలో మరి ముఖ్యంగా చూసినట్టయితే సువార్తలంతా కంప్లీట్ అయ్యేలోపు ఈ యొక్క అధ్యాయాలలో కానీ, అదే రీతిగా మనం చూసినట్టయితే ప్రియమైన సహోదరి సహోదరుల వచనాలలో కానీ ప్రత్యక్షంగా ఆయన యొక్క మొదటి రాకడలో, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడలో జరిగినటువంటి సంపూర్ణమైన విశ్లేషణను నలుగురు వ్యక్తులు సంపూర్ణంగా వారు ఉన్నటువంటి సమాచారాన్ని ద్వారా మనకి పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచిన రీతిగా మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర గురించి పొందపరిచినటువంటి అంశాలను మాత్రమే మనం తెలుసుకోవాలి. వాటి యందు మనం విశ్వాసం కలిగి ఉండాలి. వాటి యందు మనం నిరీక్షణ కలిగి ఉండి క్రైస్తవుడుగా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో మన హృదయంలోని వాక్యాన్ని స్థిరపరచుకోవాలి. మరి ఈ మాదిరిగా యోహాను గారు చెప్పిన రీతిగా ఏదైతే ఈ యొక్క 51 అంశాలలో నిత్యములో ఉన్నవాడు తండ్రి, ఈ సృష్టించక ముందు నుంచి కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తండ్రితో పాటు ఉన్నవాడని మనం విశ్వసించి మనము మన యొక్క జీవితాలలోని తండ్రి చిత్తానుసారంగా కుమారుడు నెరవేర్చే ప్రతి క్రియలో పాలిభాగస్తులమై ఉన్నామని మనము తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రీతిగా తండ్రి కుమారుని యొక్క చిత్తానుసారంగా మనం జీవించాలని, అట్టి జీవితంలో వాక్యం మన హృదయంలో స్థిరపరచుకోవాలని మనము ప్రార్థిద్దాం. తలలు ఉంచుకున్నట్టయితే కలిసి ప్రార్థిద్దాం. మహిమ గల మా దేవ, సంపూర్ణమైనటువంటి దినములలో ప్రభువా తండ్రి నాయన, మీ కృపలో దేవ మేము నేటి ఈ దినము ప్రభువా నాయన మీతో పాటుగా ప్రభువా తండ్రి ఉండి మీ యొక్క జీవితంలో అనేక విషయాలను చూచినటువంటి శిష్యుడైన యోహాను గారు తెలియజేసినటువంటి మాటలను ప్రభువా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచిన రీతిగా ప్రభువా నాయన మేము ధ్యానించుకున్నాం. ప్రభువా మీరు సృష్టి ముందు నుంచి కూడా ఉన్నవారని, తండ్రి కుడిపార్శ్వన మీరు ఉన్నవారని, అద్వితీయ కుమారుడని, ఈ సృష్టి మొత్తము కూడా మీ ద్వారా సృష్టించబడిందని మేము విశ్వసించి ప్రభువా తండ్రి నాయన మీ నామంకే ప్రభువా తండ్రి నాయన మేము ప్రార్థిస్తున్నాం నాయన. మీ నామంలో ప్రభువా తండ్రి నాయన ఈ యొక్క మాటలను మా హృదయంలో మేము స్థిరపరచుకొని ప్రభువా తండ్రి నిత్యము కూడా ప్రభువా నాయన తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలో ప్రభువా మీరు మా ఎడల మీ మొదటి రాకలో మీరు తెలియజేసినటువంటి మాటలను సంపూర్ణముగా ప్రభువా తండ్రి ఈ జ్ఞాన వాక్కులను ప్రభువా తండ్రి నాయన, దైవ వాక్కులను ప్రభువా తండ్రి నాయన మా హృదయాల్లో మేము స్థిరపరచుకుని ప్రభువా అనేక విషయాలను మేము తెలుసుకునేలాగున ప్రభువా మీ గురించి మరింతగా ప్రభువా తండ్రి నాయన మేము ప్రభువా మీ నామాన్ని గణపరచులాగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి బలపరచండి. మరి యోహాను సువార్తలో 21 అధ్యాయాలలో ప్రభువా మొదటి అధ్యాయాన్ని ప్రభువా వాక్య సమాచారాలని ప్రభువా తండ్రి ఈ దాసుని నేను ప్రభువా తండ్రి నాయన రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా చూస్తున్న వారు ప్రభువా మీ నామంలో ప్రభువా తండ్రి వారు చేయ ప్రార్థనలను ఆశీర్వదించండి. వారి విజ్ఞాపనలకు సమాధానం కలుగు చేయమని అడిగి వేడుకుంటున్నాం. పరలోకమున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి అందు నెరవేరబడిన గాక. నేను మనదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించులాగున తండ్రి మా అపరాధం క్షమించు. దుష్టుల నుంచి శోధల నుంచి కీడు నుంచి తప్పించండి ప్రభు. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి నేటి దినం మనం ధ్యానించుకున్నటువంటి అంశము యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి 51 వచనాల యొక్క వాక్య సమాచారంతో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ధ్యానించుకోవడం జరిగింది. మరి ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను ధ్యానించుకోవడానికి సమయము, అదే రీతిగా మనము విశ్వాసము కలిగి ఉండి శ్రద్ధ కలిగి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి
మన ఆధ్యాత్మిక జీవితానికి సంపూర్ణంగా దేవుని కృప కావాలని ప్రార్థన ద్వారా మనం ప్రార్థించుకొని మన జీవితాలను ప్రారంభించేలాగా ఉండాలని మీరందరూ కూడా నిత్యము కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు ప్రార్థన చేయాలని, అదేవిధంగా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా రక్షణ వాక్య కార్యక్రమంలో ఉన్నటువంటి వారందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీ యొక్క ప్రాబ్లమ్స్ సంబంధించి కానీ, లేదంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలకు సంబంధించి కానీ మీ అనుదిన ప్రార్థనలో ఖచ్చితంగా దేవుని యందు ఏకీభవించి ప్రార్థించి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని, మరి నిత్యం కూడా రక్షణ వాక్య కార్యక్రమంలో మీకు సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాక్యాన్ని చూడండి. అదేవిధంగా వాక్యాన్ని తెలియని వారికి చేరవేసి దేవుని యొక్క కృపను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ.